హలో ఆల్, వెల్కమ్ టు బండి లెట్స్ టాక్. ఈరోజు వచ్చేసి మనము పొద్దున్న నుంచి ఒక న్యూస్ చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ అప్పులు దాదాపు ఈ గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి, టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి జూన్ 4th రిజల్ట్ వచ్చాయి. 2024 జూన్ 4th రిజల్ట్ అనౌన్స్మెంట్ అయింది. ఆ అనౌన్స్మెంట్లో కూటమి గవర్నమెంట్ 164 సీట్లతో గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఆ తర్వాత జూన్ 12 నుంచి అఫీషియల్గా ప్రమాణ స్వీకారం జరిగింది. అఫీషియల్గా గవర్నమెంట్ రూలింగ్ నడుస్తూ ఉంది జూన్ 12 నుంచి. ఓకే, జూన్ 12 నుంచి టిల్ సెప్టెంబర్ 10th వరకు చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పులు దాదాపు 43,000 కోట్ల అప్పులు అని చెప్పేసి తేలుతా ఉంది. మీరు కనుక చూసినారనుకో, దాదాపు ఈ 43,000 కోట్లు దాదాపు అప్రాక్సిమేట్గా మనం కనుక చూస్తే 4 నెలల కాల పరిమితిలో దాదాపు 43,000 కోట్లు 43,000 కోట్లు అప్పులు తీసుకొచ్చాడు చంద్రబాబు. 43,000 కోట్ల అప్పులు తీసుకొచ్చింటే ఈ 4 నెలలకి మీరు దీన్ని ఇదే ట్రెండ్ చంద్రబాబు కంటిన్యూ చేయగలిగితే, ఇదే ట్రెండ్ అంటే ఇదే లెవెల్లో అప్పులు చేసుకుంటూ పోయినాడు అనుకో చంద్రబాబు, దాదాపు సంవత్సరానికి వచ్చేసి 1,26,000 కోట్ల అప్పులు తీసుకొచ్చాడు చంద్రబాబు. సంవత్సరానికి 1,00,000 అంటే 4 నెలలకు 43,000 కోట్లు అప్పులు తీసుకొచ్చాడంటే, ఇదే ట్రెండు ఇదే లెవెల్లో చంద్రబాబు అప్పులు తీసుకురావడం కంటిన్యూ చేశాడు అనుకో, సంవత్సరానికి వచ్చేసి 1,26,000 కోట్లు 1,26,000 కోట్లు అప్పులు తీసుకొచ్చాడు సంవత్సరానికి. అదేవిధంగా తర్వాత నెక్స్ట్ 4 ఏళ్ళు కూడా కంటిన్యూ చేస్తే దాదాపు చంద్రబాబు దిగిపోయే టయానికి చంద్రబాబు 2024 నుంచి 2029 వరకు దాదాపు 6,30,000 కోట్ల అప్పులు చేస్తాడు చంద్రబాబు. 6,30,000 కోట్ల అప్పులు చేస్తాడు చంద్రబాబు. ఈయన చంద్రబాబు గారు ప్రజలకు చెప్పింది ఏంది, ఈయన చేసేది ఏంది? ఈయన ఏం చెప్పి అధికారంలోకి వచ్చినాడు? నేను సంపదను సృష్టిస్తాను అన్నాడు. యాడ నువ్వు సంపద సృష్టిస్తాను చంద్రబాబు, నాకు అర్థం కాదు. నువ్వు అప్పులు మాత్రమే సృష్టిస్తాను, అప్పులు మాత్రమే బాగా జనరేట్ చేస్తానంటున్నావు. చూస్తూ ఉంటే దాదాపు 4 నెలల కాల పరిమితిలోనే నీ రూలింగ్లో దాదాపు 43,000 కోట్ల అప్పులు జనరేట్ చేసినావు నువ్వు. ఇంకా ఇట్లాగే కంటిన్యూ చేస్తే నీకు మించినోడు ఇంకా అప్పులు జనరేట్ చేసేటోళ్ళలో ఎవడు ఉండేటోళ్ళు. ఇంతవరకు పోయిన చీఫ్ మినిస్టర్ కూడా ఎవడు చేయలేదు. ఇంకా రేపొద్దున వచ్చే కాలంలో కూడా ఎవడు కూడా ఏ చీఫ్ మినిస్టర్ కూడా ఈ రేంజ్లో అప్పుల్ని జనరేట్ చేయడు, అప్పులను సృష్టించే పరిస్థితి ఉండదు. నువ్వు చెప్పింది ఏంది ప్రజలకి? నేను సంపద సృష్టిస్తా అన్నావు. సంపద ఏడ సృష్టించినావు నువ్వు? దాదాపు 4 నెలల కాలం గడిచిపోయింది. ఈ 4 నెలల్లో నువ్వు ఏడ సంపద సృష్టించినావు చెప్పు. సంపదను నీ రూలింగ్లో, నీ అడ్మినిస్ట్రేషన్ ఫాల్ట్ వల్ల, నీ మిస్టేక్స్ వల్ల నువ్వు సంపదను డ్యామేజే చేసినావు, కానీ సంపదను ఏడ సృష్టించలే నువ్వు. విజయవాడ ఫ్లడ్స్లో చూస్తే డ్యామేజు, అమరావతి ఫ్లడ్స్లో చూస్తే డ్యామేజు, అక్కడెక్కడో కొన్ని రియాక్టర్స్ పేలితే అక్కడ డ్యామేజు, మొత్తం అంతా సంపద డ్యామేజ్ అవుతుంది, కానీ నువ్వు ఎక్కడ సంపదను సృష్టిస్తే పరిస్థితుల్లో లేవు నువ్వు. నాకు తెలిసినంత వరకు నువ్వు ఈ 43,000 కోట్లు నువ్వు అప్పులు ఏందని తెచ్చినావు. ఫస్ట్ అకౌంటబిలిటీ ఉండాలి కదా పబ్లిక్కి. నువ్వు పబ్లిక్కి చెప్పినది ఏంది? నేను పబ్లిక్కి సంపద సృష్టించి అందరికీ డబ్బులు పంచుతా అన్నావు, మొత్తం స్కీమ్స్ అన్నీ ఇస్తా అంటివి. జగన్మోహన్ రెడ్డి ఏం చేసినాడు? అప్పులు తీసుకొచ్చి జనాలకి డీబీటీస్ ద్వారా డబ్బులు ఇచ్చాడని చెప్తున్నాడు అని చెప్పి నువ్వు జనాలకి మభ్యపెట్టి నువ్వు అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు నువ్వు చేసే అప్పులన్నీ ఎక్కడికి పోతున్నాయి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దాదాపు 4 లక్షల కోట్లు అప్పులు చేస్తే 5 ఏళ్ల కాల పరిమితిలో 2019 నుంచి 2024 వరకు దాదాపు 2.8 లక్షల కోట్లు తను డీబీటీ ద్వారా పబ్లిక్ ఇచ్చాడు. పబ్లిక్ అకౌంట్లోకి వెళ్ళిపోయాయి. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా డీబీటీ ద్వారా పబ్లిక్ అకౌంట్లోకి వెళ్ళిపోయాయి. అదే అకౌంటబిలిటీ ఉంది క్లియర్గా. నువ్వు చేసే అప్పులకు అకౌంటబిలిటీ లేదు. 2014 నుంచి 2019 వరకు దాదాపు 7 లక్షల కోట్లు నువ్వు అప్పులు చేస్తే ఎక్కడ కూడా అకౌంటబిలిటీ లేదు నువ్వు చేసిన అప్పుల్లో. ఇప్పుడు కూడా సేమ్ ఇదే ట్రెండ్ నువ్వు కంటిన్యూ చేస్తానట్టున్నావు. 2024 నుంచి 2029 వరకు నువ్వు ఆల్మోస్ట్ నేను ప్రిడిక్ట్ చేసే దాని ప్రకారం నువ్వు అప్రాక్సిమేట్గా ఇప్పుడున్న ట్రెండే కంటిన్యూ చేసుకుంటా పోతే ఇదే లెవెల్లో దాదాపు 6,30,000 కోట్ల అప్పులు చేసే అవకాశం ఉంది. దీన్ని ఇంకా నువ్వు పెంచుకుంటా పోయినావు అనుకో, నాకున్న అనాలిసిస్ ప్రకారం నేనేం చెప్తున్నా అంటే, నాకు తెలిసినంత వరకు నువ్వు 2024 నుంచి 2029 వరకు దాదాపు 10 లక్షల కోట్ల అప్పులు చేస్తావని చెప్పేసి నా అంచనా. నాకు అనిపిస్తూ ఉంది నీ ట్రెండ్ చూస్తూ ఉంటే.
అరే నీకు కనీసము నువ్వు ఏం చెప్పి అధికారంలోకి వచ్చినావు, నువ్వు ఎన్ని స్కీమ్స్ చెప్పినావు, నువ్వు సూపర్ 6 అని చెప్పేసి ఎన్ని స్కీమ్స్ చెప్పినావు. సూపర్ 6 కింద దాదాపు 25 స్కీమ్స్ ఉన్నాయి. ఈ ఈ అన్ని స్కీమ్స్ను నువ్వు ఏంటే కానీ నీకు పట్టలేదు కదా. చూడు, నువ్వు ఎప్పుడు చూసినా కానీ నాకు తెలిసినంత వరకు నేను మొత్తం 2014 నుంచి 2019 మొత్తం గవర్నెన్స్ చూసినాను. ఇది 2024 నుంచి 29 వరకు కూడా చూడబోతాను నేను. నువ్వు చూడు, ఎప్పుడైనా చూడు, ఇప్పుడు దాదాపు వరదలు వచ్చినాయి. వరదలు వచ్చే విరాళాలు అడుగుతున్నావు. తర్వాత వర్షం వచ్చినా కూడా విరాళాలు అడుగుతావు. నువ్వు అన్న క్యాంటీన్ పెట్టడానికి కూడా విరాళాలు అడుగుతున్నావు. అమరావతి కట్టడానికి కూడా విరాళాలు అడుగుతున్నావు. అమరావతిని ప్రొటెక్ట్ చేయడానికి కూడా విరాళాలు అడుగుతున్నావు. జోలే పట్టుకొని రాష్ట్రం అంతా తిరుగుతున్నావు. ఆడ ఎవడిస్తే వాడు తీసుకుంటా ఉన్నావు. ఇదంతా ఏంది, సంపద సృష్టి అనుకుంటున్నావు? ఎట్లా నాకు అర్థం కాదు. ఇదంతా సంపద సృష్టి అంటారు బాయ్. ఇది అడుక్కోవడం అంటారు దీన్ని. ఇంతకంటే పనికిమాల పని మూకోడు ఎవడు కూడా చేయడు. నాకు తెలిసినంతవరకు ప్రజలు ఏం దానికి ఓట్లేసాను నీకు. ప్రజలు ఓట్లేసి నీకు మళ్ళీ ప్రజలే నీకు డబ్బులు ఇచ్చి నిన్ను రూల్ చేయమని చెప్పాలా? అదేదో మానవ మనసంగా నార్మల్ పీపుల్ రూల్ చేస్తారు కదా, నీకెందుకు ఇవ్వాలి అధికారము? నువ్వు చెప్పింది ఏంది, నువ్వు సంపద సృష్టి చేసి సంపద సృష్టిలోంచి వచ్చిన ఇన్కము దానికి ట్యాక్స్ కట్టడం వల్ల పబ్లిక్ కానీ కార్పొరేట్ కంపెనీస్ కానీ ఆ వచ్చే డబ్బుల్ని నేను ప్రజలకి స్కీమ్స్ ద్వారా నేను వెల్ఫేర్ స్కీమ్స్ చేస్తానంటే కదా. మరి ఈ వెల్ఫేర్ స్కీమ్స్ చేసే పద్ధతిలోనే దాదాపు ఇప్పుడు తల్లికి వందనం అని ఒక స్కీమ్ ఉంది. తల్లికి వందనం స్కీములో జగన్మోహన్ రెడ్డి గారు మీకు క్లియర్గా చెప్పినారు కదా, మాకేదో డేటా లేదు, మాకు ఇంకా ఫార్ములా లేదని చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా నెంబర్ ఫిగర్ చెప్పినాడు కదా మీకు. దాదాపు 80,000 అకౌంట్లు ఉన్నాయి. ఈ 80,000 అకౌంట్లకి నువ్వు మల్టిప్లై చేసుకొని 20,000 చేస్తే ఇంటూ 5 చేస్తే ఎంతో అవుతుంది అని చెప్పేసి ఆయన ఫిగర్ చెప్పండి. ఎగ్జాక్ట్గా నాకు గుర్తుకు లేదు. అరే భయ్, మీరు గవర్నమెంట్లో ఉన్నారు కదా, గవర్నమెంట్ మీ దగ్గర ఉంది కదా, నువ్వు డీటెయిల్స్ తెప్పించుకోవాలంటే ఎంత టైం పడుతుంది నీకు? మీరు తప్పించుకోవడం తప్పితే తల్లికి వందనం మీరు పంగనామాలు పెట్టినట్టు తెలుస్తుంది. క్లియర్గా ఎత్తేసారు మీరు. తల్లికి వందనం ఏంది లేదు. ఇవన్నీ స్కీమ్స్కి మీరు డబ్బులు అలర్ట్ చేయకోకుండా ఏం అలర్ట్ చేయకోకుండా మీరు అప్పులు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు? ఎక్కడికి పోతుంది ఈ డబ్బులంతా? దాదాపు 4 నెలలకి దాదాపు 43,000 కోట్లు అప్పులు తెస్తే ఈ 43,000 కోట్లు ఎక్కడ పోయింది? మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు? ఏమవుతుంది ఈ డబ్బులంతా? ఎవరు దీనికి జవాబుదారి? అరే భయ్, విజయవాడలో అంతగా ఫ్లడ్స్ వస్తే కనీసం కాసింత కూడా వాళ్ళకి మీరు ఇంటిమేషన్ ఇవ్వకోకుండా వాళ్ళ సావు అని చెప్పేసి వదిలేస్తే వాళ్ళ సావు వాళ్ళు చచ్చిరి. మళ్ళీ దానికి కూడా విరాళాలు పెడుతున్నావు నువ్వు విజయవాడను బాగు చేయడానికి. కాసింత సిగ్గు లజ్జ ఉండాలి చంద్రబాబు ఇట్లాంటి పనులు చేయడానికి. నువ్వు ఏం చెప్పి అధికారంలోకి వచ్చినావు, ఏం చేస్తున్నావు? మళ్ళీ పొద్దున్న లేచినప్పటి నుంచి ప్రీవియస్ గవర్నమెంట్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి మీద పడ్డాను తప్పితే నువ్వు చేసేది ఏమీ లేదు. నీ మీడియా నీకంటే పనికి మాలినది. చూడు ఒకసారి చంద్రబాబు, ఒకసారి ఆలోచించు. ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే దాదాపు 10 లక్షల కోట్ల అప్పులు చేసే అవకాశం ఉంది. నువ్వు నేనేమనుకుంటున్నా అంటే ఇప్పటి నుంచి నీ పేరు నాకు తెలిసినంత వరకు మీ నాయన నారా చంద్రబాబు నాయుడు అని పెడితే నేను అప్పుల నాయుడు అని పెడదాం అనుకుంటున్నా. నువ్వు చేసే అప్పులు అతి దారుణంగా అద్మానంగా ఉన్నాయి. ఎంత దారుణమైన పరిస్థితులకి నువ్వు ఆంధ్రప్రదేశ్ని నెట్టేస్తావంటే కనీసం రిట్రీవ్ చేసుకునేంత పరిస్థితి కూడా ఉండదు నెక్స్ట్ వచ్చే చీఫ్ మినిస్టరు. దాదాపు నువ్వు నేనుగా ఇప్పుడు చెప్తున్నాను 4 నెలలని, నాకు తెలిసి నువ్వు 3 నెలలే కంప్లీట్ అయింది. ఇంకా 12వ తారీఖు మన్నాడికి 3 నెలలే కంప్లీట్ అవుతుంది. 3 నెలలకే నువ్వు 43,000 కోట్లు చేసినావంటే దాదాపు అప్రాక్సిమేట్గా వేసుకున్నావు నువ్వు దాదాపు సంవత్సరానికి దాదాపు 2 లక్షల కోట్లు అప్పులు చేసే అవకాశం ఉంది. 2 లక్షల కోట్లు సంవత్సరానికి చేస్తే ఇంకా 5 ఏళ్ళ కంటే ఎగ్జాక్ట్గా నేను చెప్పిన ఫిగరే దాదాపు 10 లక్షల కోట్లు దాటాయి. నువ్వు ఎట్లా నీ పేరు మార్చుకో, నాకు తెలిసినంత వరకు అప్పుల నాయుడు అని పెట్టుకో, నారా చంద్రబాబు నాయుడు తీసేసి అప్పుల నాయుడు అని పెట్టుకో. ఇట్లాగే నువ్వు గవర్నమెంట్ రూల్ చేస్తా ఉండు. 2029లో జనాలు బండకేసి కొట్టకపోతే అప్పుడు బండకేసి గీడ్సీసి కొడతారు. అట్ట ఇట కూడా కాదు జనాలు కొట్టేది. ఇంకా ఇప్పుడు జనాలు ఏమనుకుంటున్నారంటే ఇప్పటికే దాదాపు 3 నెలలకే జనాలకు అర్థమైనట్టుంది నువ్వు ఏం చేయవని. నేను కూడా జనాలకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నా. అరే భయ్, మీరు చేసిందే పనికిమాల డిసిజన్ తీసుకొని పనికిమాలను తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకున్నారు. ఆడ తెలంగాణలో కేసీఆర్ అనేటోడు రేవంత్ రెడ్డి అనేటోడు ఒక స్టేట్మెంట్ చెప్తా ఉంటారు, ఎప్పుడన్నా ఒక సామెత చెప్తా ఉంటారు వాళ్ళు. అరే భయ్, మీరు దున్నపోతుకు గిడ్డేసి బర్రెకు పాలు పిండితే అది బర్రె పాలు ఎట్టిస్తారు భయ అంటారు అనమాట. అంటే దున్నపోతుకేమో మీరు గిడ్డేసి ఇప్పుడు పాలేమో ఆవుకు పిండాలంటారు. మీరు ఎట్లిస్తారు కదా, ఆవు దానికి కడుపు నిండాలి కదా మీకు పాలు ఇవ్వాలంటే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేటోడు మీకు దాదాపు వాడు తెచ్చిన అప్పుల్లో దాదాపు 4 లక్షల కోట్ల అప్పులు తెస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆ 4 లక్షల కోట్లలో మీకు దాదాపు 70% మీకు డీబీటీ ద్వారానే మీకు డెలివరీ చేస్తే మీరేం చేస్తారు? తీసి జగన్మోహన్ రెడ్డిని తీసి పక్కన పడదని ఒక పనిమాలను తీసుకొచ్చి మీరు తల మీద పెట్టుకుంటారు.
దాదాపు ఇప్పటికీ 43,000 కోట్లు అప్పులు చేశాడు 3 నెలలకి. సంవత్సరానికి వచ్చేసి 2 లక్షల కోట్లు అప్పులు చేసుకొచ్చాడు. మీకు ఇచ్చేది ఓన్లీ వృద్ధాప్య పెన్షన్, అదేంది ఓల్డ్ ఏజ్ పెన్షన్ తప్పితే మీకు ఏంది ఇచ్చేటట్టే లేదు. ఈ ఇయర్ క్లియర్గా చెప్పేసినట్టున్నాడు. సో ఇప్పుడు ఫ్రీ బస్ ఎత్తిపెట్టేట్టున్నాడు, తల్లికి వందనం పంగనామాలు పెట్టినాడు, 3 సిలిండర్లకి పంగనామాలు పెట్టినాడు. ఆ తర్వాత 1500కు 18 దాటినాలకు 1500 పంగనామం పెట్టినాడు. అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి 3000 పంగనామం పెట్టినాడు. ఫ్రీ బస్సు పంగనామం పెట్టినాడు. ఇవన్నీ ఏంటి లేవు, ఓన్లీ ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇచ్చాడు. ఆ ఓల్డ్ ఏజ్ పెన్షన్కి ఎంత అవుతుంది, దాదాపు నెలకు వచ్చేసి 2,000 కోట్లు అవుతుందేమో. సంవత్సరానికి వేసుకునే దాదాపు 20,000 కోట్లతో అయిపోతుంది అప్రాక్సిమేట్గా. మిగతా 1,80,000 కోట్లు ఎక్కడికి పోతానట్టు, ఎవరికి ఇస్తానట్టు? ఇదంతా అకౌంటబిలిటీ ఉండాలి కదా, జనాలకి చెప్పాలి కదా మీరు ఏం చేస్తున్నారు అన్నది. చూద్దాం చంద్రబాబు ఇంకా రూలింగ్ ఎట్లా ఉంటుంది అన్నది. ఇంకా దాదాపు 4 ఏళ్ళ 9 నెలల కాలం ఉంది. చూద్దాం, ఇంకా అప్కమింగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి. ఈయన అప్పులు ఎట్లా చేస్తున్నాడు, ఈయన కథ ఏందన్నది. ఈయన పేరు అయితే ఇప్పటి నుంచి డిసైడ్ చేయండి. ఈయన పేరు వచ్చేసి అప్పుల నాయుడు ఈయన పేరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఫార్. హ్యావ్ ఎ నైస్ డే. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో అగైన్.